దేవునికి మహిమ కలుగును కాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా 35వ అధ్యాయము 10వ వచనం నుండి 19వ వచనం వరకు. గుడారములలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నేజరు ఈ దేశంలో ప్రవేశింపక కల్దీల దండునకును సిరియనుల దండునకును భయపడి మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన ఈయన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకున్న ఎడలను అన్ని దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియున్నగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయిరి. నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరమియకపోయిరి గనుక యూదావారి మీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించుచున్నాను. మరియు ఇర్మియా రేకాబీలను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియున్నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియున్నగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ నుండక మానడు. ఆమేన్.